వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ శ్రవంతి వ్లాగ్స్. నేను మీ శ్రవంతిని. ఈరోజు మీకు బనానా హెయిర్ ప్యాక్ గురించి చూపించబోతున్నాను. ఈ బనానా హెయిర్ ప్యాక్ అనేది మన హెయిర్కి చాలా రీగ్రోత్గా అనిపిస్తుంది అండ్ సిల్కీగా స్మూత్గా ఉంటుంది. సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. సో ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. దాంట్లోకి ఒక 4 బనానాస్ తీసుకోవాలి. బాగా పండినవి తీసుకుంటే ఎక్కువ రిజల్ట్గా ఉంటుంది. సో నేను చూపిస్తున్నాను కదా ఎలాంటి బనానాస్ తీసుకున్నాను. సో అటువంటివి తీసుకోవాలి. సో మీ హెయిర్ క్వాంటిటీని బట్టి తీసుకోండి. ఇక్కడైతే నా హెయిర్ క్వాంటిటీని బట్టి నేను ఒక 4 బనానాస్ తీసుకున్నాను. సో అవైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ హెయిర్ ప్యాక్ చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయగలరు అనుకుంటున్నాను. హెయిర్ కూడా బాగా రీగ్రోత్ అనిపిస్తుంది. సో నాకైతే హెయిర్ బాగా రీగ్రోత్ అనిపించింది. సో అందుకని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇక్కడైతే కోకోనట్ ఆయిల్ యూస్ చేశాను. సో ఈ కంటెంట్ మొత్తం మనం మిక్సీ వేసుకోవాలి. సో నేను మిక్సీ వేసుకొని బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. సో ఈ హెయిర్ ప్యాక్ అయితే ట్రస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. చాలా హెయిర్ రీగ్రోత్ అనిపిస్తుంది అండ్ సిల్కీగా కూడా ఉంటుంది. సో నేనైతే రెగ్యులర్గా యూస్ చేస్తాను. మీరు కూడా యూస్ చేయగలరు అనుకుంటున్నాను. ఈ బనానా హెయిర్ ప్యాక్ని వీక్లీకి 2 టైమ్స్ వేసుకోవచ్చు. ఎటువంటి హెయిర్ ఫాల్ అయితే ఉండదు. ఈ బనానా హెయిర్ ప్యాక్ వల్ల మన హెయిర్ కూడా బాగా సిల్కీగా ఉంటుంది. సో స్కాల్ప్ పట్టేటట్టుగా బాగా అప్లై చేసుకోవాలి. సో ఇలా స్కాల్ప్ పట్టేటట్టుగా వేసుకోవడం వల్ల మన హెయిర్ బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. సో మీకు ఏమైనా డాండ్రఫ్ ఉన్నట్లు అనిపిస్తే దీంట్లో కొంచెం లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. డాండ్రఫ్ లేని వాళ్ళు ఇలా నార్మల్గా కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇలా స్కాల్ప్ పట్టేటట్టుగా నీట్గా అప్లై చేసుకోవాలి హెయిర్ మొత్తానికి. సో నేను 4 బనానాస్ వేసాను కాబట్టి నాకు కొంచెం ఎక్కువే ఉంది. సో నా హెయిర్ కూడా ఇది సరిపోతుంది. మీకు ఇంకా ఎక్కువ కావాలనిపిస్తే కొంచెం బనానాస్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. బనానాస్ ఇంక్రీజ్ చేసినప్పుడు కొంచెం ఆయిల్ కూడా ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇంకో టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఈ బనానా హెయిర్ ప్యాక్ మనకు చాలా బెనిఫిట్స్ ఉంటుంది. మన హెయిర్ స్మూత్గా అండ్ సిల్కీగా ఉంటుంది అండ్ షైనీగా కూడా ఉంటుంది. రీగ్రోత్ అయితే బాగుంటుందండి. సో మీరు కూడా ట్రై చేయగలరు అనుకుంటున్నాను. సో ఇలా నేను హెయిర్ మొత్తాన్ని స్కాల్ప్ పట్టేటట్టుగా అప్లై చేసుకున్నాను. ఒక 1.5 hours 2 hours ఉంచుకొని హెడ్ బాత్ చేస్తే సరిపోతుందండి. ఎక్కువసేపు అవసరం లేదు. మ్యాక్సిమం ఒక 2 hours ఉంచుకుంటే సరిపోతుంది. సో నేను ఆఫ్టర్ హెడ్ బాత్ తర్వాత చూపిస్తున్నాను నా హెయిర్ని. సో నాకైతే బాగా అనిపించింది. సిల్కీగా అండ్ స్మూత్గా ఉంటుంది నా హెయిర్. షైనీగా కూడా ఉంటుంది. సో నాకైతే బాగా నచ్చింది. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు కనిపిస్తుంది నా హెయిర్ ఎంత సిల్కీగా అనిపిస్తుందో. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో మీరు కూడా యూస్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తారనుకుంటున్నాను మీకు ఎలా ఇది వర్కౌట్ అయింది అనేది. సో నా హెయిర్ చూడండి చాలా సిల్కీగా అనిపిస్తుంది, స్మూత్గా కూడా ఉంది కదా. సో ఈ బనానా హెయిర్ ప్యాక్ వలన కొంచెం బనానా అంతా హెయిర్కి అంటుకుంటూ ఉంటుంది. అది అంత తొందరగా పోదు. మీరు సెకండ్ టైం హెడ్ బాత్ చేస్తే పూర్తిగా పోతుంది. సో ఈ బనానా హెయిర్ ప్యాక్ హెయిర్ ఫాల్ కూడా ఏమి ఉండదు. సో మీరు కూడా ట్రై చేయగలరు అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.